ఈ రోజు మన టాపిక్ అండి హెమరాయిడ్స్. హాయ్, వెల్కమ్ టు సుధారమణ హోమియో క్లినిక్. డాక్టర్ పద్మజ, హోమియో మీకోస్. అంటే ఏంటంటే మన మోషన్కి వెళ్ళే చోట వాపు రావడం, నొప్పి రావడం, బ్లడ్ పడడం. ఈ వాపు ఎందుకు వస్తుందంటే అక్కడికి బ్లడ్ సప్లై చేసేటటువంటి బ్లడ్ వెజల్స్ ఉంటాయి కదండి, అవి వాస్తాయి. అవి వాయడం వల్ల వెయిన్స్ వాస్తాయి అంటాం. వాటిని హెమరాయిడ్స్ అంటాం. హెమరాయిడ్స్ అనేవి రెండు రకాలు, ఇంటర్నల్ హెమరాయిడ్స్, ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్. ఇంటర్నల్ హెమరాయిడ్స్ అంటే ఏంటంటే అవి బయటకి ఏమి కనిపించవు, లోపల వెయిన్స్ మాత్రం వాస్తాయి. అవి వాయడం వల్ల ఏంటంటే పెయిన్ కొంచెం లిమిటెడ్ కొంచెంగానే ఉంటుంది, బ్లడ్ ఎక్కువ పడుతూ ఉంటుంది. మోషన్కి వెళ్ళినప్పుడల్లా బ్లడ్ పట్టడం దీనికి ఫస్ట్ సిమ్టమ్. ఈ ఇంటర్నల్ హెమరాయిడ్స్ ని మనం పట్టించుకోకపోతే అది ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ లోకి మారే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ ఏంటంటే బయటకి కొంతమందికి పిలకల్లా కనిపిస్తాయి కదండి, పైల్స్ అంటారు, పిలకల్లా వస్తాయి. అవి ఏంటంటే ఈ వెయిన్స్ వాసిపోయి అలా కిందకి దిగిపోతాయి అన్నమాట. వాటిని మనం ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ అంటాం. ఇవేంటంటే విపరీతమైన నొప్పి ఉంటుంది, దురద ఉంటుంది, మంట. ఈవెన్ మోషన్ పాస్ చేసిన ఒక 3-4 అవర్స్ లేదంటే ఒక హాఫ్ పూట వరకు కూడా సఫర్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. కారణాలలోకి వెళ్ళామనుకోండి, అసలు మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం దీనికి ఫస్ట్ కారణం. ఎప్పుడు కూడా మోషన్ ఫ్రీగా అయ్యేలా చూసుకోవాలి. మోషన్ ఫ్రీగా అవ్వకపోయినా లేదు, కొంతమందికి ఎక్కువసార్లు మోషన్స్ అయిపోతూ ఉంటాయి. ఐబిఎస్ కండిషన్ తీసుకుంటే వాళ్ళకి ఎక్కువ మోషన్స్ రోజుకి 4 సార్లు 5 సార్లు ఇంకా రోజు కంపల్సరీ అవుతూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళలో కూడా మనకి పైల్స్ కనిపిస్తాయి. అండ్ తర్వాత ఎక్కువసేపు కూర్చునే జాబ్స్, డ్రైవర్స్, లారీ డ్రైవర్స్, అలాంటి వాళ్ళలో. నెక్స్ట్ స్పైసీ ఫుడ్స్, ఎక్కువ మసాలాలు, బయట ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ తినే వాళ్ళలో, ప్రెగ్నెన్సీ టైంలో కూడా మనకి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒబేసిటీ, ఒళ్ళు బాగా ఉన్న వాళ్ళకి కూడా మనకి పైల్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అండ్ తర్వాత మేనేజ్మెంట్కి వచ్చామనుకోండి, దీని మేనేజ్మెంట్ ఏంటంటే మనం తీసుకునే డైట్లో ఎక్కువగా పీచు పదార్థాలు ఉండేవి తీసుకోవాలి. అంటే ఆకుకూరలు, పళ్ళు, అండ్ నెక్స్ట్ కాయగూరలు బాగా తీసుకోవాలి. మసాలాలు తగ్గించాలి. అండ్ తర్వాత వాటర్ ఎక్కువగా తాగాలండి. ఎప్పుడు హైడ్రేటెడ్ గా ఉండాలి. కనీసం 4 లీటర్స్, 3 to 4 లీటర్స్ డైలీ మనం తీసుకునేలా చూడాలి. అండ్ తర్వాత సెజ్ బాత్ అని ఒకటి ఉంటుంది, ఒక టబ్. దాంట్లో కొంచెం వామ్ వాటర్ వేసుకుని దానిలో కూర్చోవడం వల్ల కూడా దీనికి అప్పటికప్పుడు ఉపశమనం వస్తుంది. అంటే కొంచెం వామ్ వాటర్ దాంట్లో వేసుకుని దాంట్లో కూర్చోవాలి ఒక 10 to 5 minutes, 15 minutes దాంట్లో కూర్చుని ఉంటే ఇవి అక్కడ తగులుతూ ఉంటది కాబట్టి మీకు అక్కడ ఉపశమనం వస్తుంది. లేదంటే కోల్డ్ ప్యాడ్స్ పెట్టుకోవడం కానీ దీనికి కొంచెం ఉపశమనం ఇస్తుంది. పైకి రాసుకున్న ఆయింట్మెంట్స్ కూడా ఉంటాయండి, అవి రాసుకున్న కొంచెం, ఇవన్నీ ఉపశమనం అంతే. ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది దీనికి ఖచ్చితంగా. అండ్ తర్వాత నిద్ర సరిగ్గా లేకపోవడం కూడా దీనికి ఒక కారణం అండి. నిద్ర ఎప్పుడు కరెక్ట్ గా ఉండేలా చూసుకోవాలి ఈ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళు. అండ్ తర్వాత ఎప్పుడు కూడా మసాలాలు తగ్గించుకోవాలి, టైంకి తినడం, అలాగే మోషన్ ఎప్పుడు కూడా రెగ్యులర్ గా అయ్యేలా చూసుకోవడం, వేడి నీళ్ళు కానీ నీళ్లు కానీ ఎక్కువ తాగుతూ ఉండడం, మజ్జిగ తాగడం, ఇలాంటివి చాలా మంచి పద్ధతులు అండి ఇవి ఉన్న వాళ్ళకి. అండ్ తర్వాత ట్రీట్మెంట్కి వచ్చామనుకోండి, AS+200 పిల్స్, రటానియా 200 పిల్స్, అండ్ నెంబర్ 17, బైకో నెంబర్ 17. AS+200 పిల్స్ రోజు పొద్దున్న 8 మాత్రలు, రటానియా 200 పిల్స్ రోజు రాత్రి 8 మాత్రలు, అండ్ బైకో నెంబర్ 17 ఇది రోజు 3 పూట్ల 3 టాబ్లెట్లు. ఇవి ఇంచుమించు మీరు ఒక నెల వాడేటప్పటికి చాలా వరకు రిజల్ట్ వచ్చేస్తుంది. బట్ అది పైల్స్ బాగా ఎక్కువగా ఉంటే మాత్రం ఇంకా ఎక్కువ మెడికేషన్ కూడా అవసరం అవుతుంది. దానికి ఒకసారి కన్సల్ట్ చేసుకుంటే మంచిది. అండ్ ఈరోజు ఈ టాపిక్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.